సామెతలు వాటి అర్థాలు. దూరపు కొండలు నునుపు. అర్థం: ఏదైనా విషయం దూరం నుంచి చూసినప్పుడు చాలా బాగున్నట్లు లేదా సులభంగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ దగ్గరకు వెళ్ళి చూస్తేనే అందులోని కష్ట నష్టాలు లేదా నిజాలు తెలుస్తాయి. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి. అర్థం: మొదట తన ఇంటిని, కుటుంబాన్ని చక్కదిద్దుకున్న వాడే బయట సమాజంలో లేదా లోకంలో విజయం సాధించగలడు. తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాకే పరుల గురించి ఆలోచించాలని దీని భావం. 6 నెలలు సహవాసం చేస్తే వీడు వాడు అవుతాడు, వాడు వీడు అవుతాడు. అర్థం: ఒక వ్యక్తితో ఎక్కువ కాలం కలిసి ఉంటే వారి అలవాట్లు, ప్రవర్తన మనకు కూడా అబ్బుతాయి. స్నేహితుల ప్రభావం మనపై ఎంత ఉంటుందో ఇది చెబుతుంది. కుక్క తోక వంకర. అర్థం: కొందరి నైజం ఎప్పటికీ మారదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత చెప్పినా కొందరు తమ పాత అలవాట్లను లేదా బుద్ధులను వదులుకోరు అని చెప్పటానికి దీన్ని ఉపయోగిస్తారు. చెట్టు ముందా విత్తనం ముందా. అర్థం: తేల్చలేని సమస్యల గురించి చర్చించేటప్పుడు ఈ సామెతను వాడతారు. కంచె చేను మేసినట్లు. అర్థం: రక్షించవలసిన వారే భక్షించినప్పుడు ఈ సామెతను వాడతారు. మనకు రక్షణగా ఉండవలసిన వ్యక్తులే ద్రోహం చేస్తే ఈ మాట అంటారు. అతి వినయం ధూర్త లక్షణం. అర్థం: ఎవరైనా అవసరానికి మించి వినయం ప్రదర్శిస్తున్నారంటే వారి వెనక ఏదో స్వార్థం లేదా మోసం ఉండే అవకాశం ఉందని అర్థం. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు. అర్థం: జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత జాగ్రత్త పడటం వల్ల